శివాయ గురవే నమః. జ్ఞానక్ష ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ యొక్క దీప వశీకరణ ప్రక్రియ అనేటువంటిది భార్యాభర్తలు చేసుకోవచ్చు, ప్రేమికులు చేసుకోవచ్చు. మనస్పర్ధల వలన గానీ, మూడో వ్యక్తుల వలన గానీ, లేకపోతే కుటుంబ పరిస్థితుల వలన గానీ ప్రేమ అనేటువంటిది కోల్పోయి, బంధం అనేటువంటిది విచ్ఛిన్నమైపోయి, దూరం అయిపోయినటువంటి వాళ్ళు ఈ యొక్క పరిహారము చేసుకోవటం వలన మళ్ళీ కూడా తిరిగి అవతల వ్యక్తికి మీ పట్ల ప్రేమ, ఆకర్షణ, అభిమానం అనేటువంటిది న్యాచురల్‌గా మళ్ళీ కూడా వాళ్ళకి కలిగి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. మళ్ళీ తద్వారా మీ యొక్క ప్రేమ, బంధము అనేటువంటిది ఇంకా కూడా బలపడి మళ్ళీ కూడా యథావిధిగా ఆ యొక్క వ్యక్తి అనేటువంటి వారు మీ దగ్గర ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఏం చెయ్యొచ్చు? ఏదైనా సరే ఒక శుక్రవారము లేదనంటే ఒక పౌర్ణమి నాడు గాని ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది ఆచరించాలి. ఈ యొక్క రోజుల నాడు మీరు ఏం చెయ్యాలి? ఉదయం 6-7 మధ్యలో గాని, లేదు అనంటే సాయంత్రం 8-9:30 మధ్యలో గాని, లేదు అనంటే 9:30-11 మధ్యలో గాని కూడా మీరు ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చేసుకోవచ్చు. ఈ యొక్క సమయంలో మరి ఏం చెయ్యాలి అనంటే చక్కగా మీరు ఆ యొక్క సమయంలో తలస్నానం చేసి ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కానీ లేకపోతే మీ యొక్క పూజా మందిరంలో కానీ చక్కగా కూర్చొని చేసుకోవచ్చు. 2 దీపపు కుందులు ఉండాలి. ఆ యొక్క 2 దీపపు కుందుల్లోని కూడా చక్కగా ఆవు నెయ్యి అనేటువంటిది వెయ్యండి, ఒత్తులు అనేటువంటిది వెయ్యండి. చక్కగా మీ యొక్క ప్రేమ అనేటువంటిది మళ్ళీ కూడా తిరిగి ఆవిర్భవించాలి మీ పట్ల అవతల వ్యక్తికి అనబడేటువంటి ఉద్దేశంతో అలా తలుచుకుంటూ అలా తలుచుకుంటూ ఆ యొక్క దీపాలు అనేటువంటివి వెలిగించండి. వెలిగించిన తర్వాత ఇప్పుడు ఒక తెల్లటి కాగితం తీసుకోండి. మీ యొక్క అరచెయ్యంత ఉండేటువంటి సైజు పేపర్ సరిపోతుంది. ఆ యొక్క తెల్లటి కాగితం తీసుకొని రెడ్ పెన్నుతో మొట్టమొదట మీ యొక్క పేరు రాయండి. ఆ యొక్క పేరు కిందన దాని తర్వాత మీ యొక్క భాగస్వామి, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ప్రియుడు కావచ్చు, ప్రియురాలు కావచ్చు, వాళ్ళ యొక్క పేరు అనేటువంటిది రాయండి. రాసిన తర్వాత ఈ 2 దీపపు కుందులు కిందన కూడా ఆ యొక్క కాగితం అనేటువంటిది పెట్టండి. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు 2 దీపపు కుందులు ఈ విధంగా వెలిగించారు కదా, దీని కిందన ఆ యొక్క కాగితం అనేటువంటిది పెట్టండి. దీని మీద ఆ దీపపు కుందులు పెట్టండి. మొత్తానికి ఏంటంటే 2 దీపపు కుందులు కూడా ఈ యొక్క కాగితానికి తగులుతూ ఉండాలన్నమాట, టచ్ అయ్యి ఉండాలి. కానీ 2 దీపపు కుందులు కూడా ఒకదానికొకటి తగులుకోకూడదు, టచ్ అవ్వకూడదు. ఒకదానికొకటి దీపపు కుందులు టచ్ అవ్వకూడదు, కానీ 2 కూడా ఈ యొక్క కాగితానికి తాకుతూ ఉండాలన్నమాట కిందన. ఆ విధంగా మీరు ఏర్పరచుకోండి. ఏర్పరచుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా నమస్కారం చేసుకొని ఇప్పుడు ఆ యొక్క 2 జ్యోతులు కూడా ఒకటి మీరు, ఒకటి మీ యొక్క పార్ట్నరు, మీ యొక్క 2 హృదయాలన్నమాట. ఆ విధంగా మీ యొక్క మనసులో భావన చేసి మళ్ళీ కూడా వాళ్ళ యొక్క హృదయం కూడా మారి మీ పట్ల ఆకర్షితులయ్యి ప్రేమ అనేటువంటిది రావాలనబడేటువంటి ఉద్దేశంతో కుడి చెయ్యి కాదు, ఎడమ చేతిలో ఒక ఎర్రటి గులాబీ లేదు అంటే ఎర్రటి మందార పువ్వు చేతిలో పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేయండి. కుడి చేతితో మీరు వేళ్లతో లెక్క పెట్టుకోవచ్చు, లేకపోతే జపమాలే వాడచ్చు, లేకపోతే ఏ విధంగా సౌకర్యం ఉంటే ఆ విధంగా మీరు 108 సార్లు లెక్క పెట్టుకుని ఆ యొక్క 108 సార్లు మంత్ర జపం అనేటువంటిది చెయ్యొచ్చు. మంత్రం తెలియజేస్తున్నాను, వినండి. ఓం శ్రీం హ్రీం క్లీం వశ్య వశ్య స్వాహ. మళ్ళీ చెబుతున్నాను, ఓం శ్రీం హ్రీం క్లీం వశ్య వశ్య స్వాహ. విన్నారు కదా, ఇది ఆ యొక్క మంత్రము. ఈ విధంగా మంత్ర జపం అనేటువంటిది పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క పుష్పము ఇప్పుడు 2 దీపపు కుందులకి కూడా మధ్యన పెట్టారు కదా, ఆ యొక్క మధ్యలో ఆ యొక్క పుష్పం అనేటువంటిది పెట్టండి. ఆ మధ్యలో ఆ యొక్క పుష్పం అనేటువంటిది పెట్టి చిన్న కర్పూర పిల్ల ఏదైనా కూడా వాడి చక్కగా హారతి అనేటువంటిది ఇచ్చుకోండి. ఈ విధంగా హారతి అనేటువంటిది ఇచ్చుకున్న దాని తర్వాత ఇప్పుడు ఈ 2 దీపపు కుందులు కూడా జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టుకుని ఒక మారు, దాని తర్వాత ఆ యొక్క కాగితము అలాగే ఆ యొక్క పుష్పం పెట్టారు కదా కాగితం మీద, కాగితంతో పాటు ఆ యొక్క పువ్వుని జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకుని ఈ 2 దీపపు కుందులు కూడా ఇప్పుడు ఒకదానికొకటి తగులుకునేటువంటి విధంగా, తాకుతూ ఉండేటువంటి విధంగా, టచ్ అయ్యి ఉండేటువంటి విధంగా పెట్టి ఆ యొక్క ప్రదేశంలో ఉంచేయండి. గదిలో కానీ పూజా మందిరంలో కానీ మీరు ఎక్కడ చేసుకుంటున్నారో అక్కడికి. అయితే మరి ఈ యొక్క కాగితము పుష్పం ఏం చేయాలి అండి అని అంటే కనుక ఒక రెడ్ కలర్ క్లాత్, ఒక ఎర్రటి గుడ్డ తీసుకుని దానికి సరిపడా ఆ యొక్క గుడ్డలో ఈ యొక్క కాగితము, ఈ యొక్క పుష్పము, కాస్త పసుపు కుంకుమ వేసి మూట కట్టేసేయండి. కట్టేసి మీరు రోజు ఎక్కడైతే పడుకుంటున్నారో మీ యొక్క బెడ్రూమ్లో ఏదైనా సరే ఒక మూల ఉంచుకోండి, లేకపోతే మీ తలగడ కింద ఉంచుకోండి. వరుసగా వారం రోజుల పాటు ఉంచుకోవాలి. వారం రోజులు గడిచిన తర్వాత దీన్ని ప్రవహిస్తున్నటువంటి నదిలోనో సముద్రంలోనో పారవేయండి. లేదు అని అంటే
పువ్వులు పూసేటువంటి చెట్టు మొదట్లోనైనా పాతి పెట్టేసేయాలి. అది సాధ్యం కాదన్నప్పుడు నదిలో, సముద్రంలో పారవేసేయండి. మీ మధ్యన ఉండేటువంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్, మిస్‌కమ్యూనికేషన్స్, మూడో వ్యక్తుల వలన కలుగుతున్నటువంటి ఇబ్బందులు, మనస్పర్ధలు, మీ మధ్యన ఏర్పడినటువంటి దూరము అవన్నీ కూడా తొలగి మళ్ళీ కూడా ప్రేమాకర్షణ అభిమానాలనేటువంటివి ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఏర్పడి సఖ్యతగా ఉండేటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు. ఇటువంటి సమస్యలు, ఇబ్బందుల కొరకు పాశుపత తంత్రాలు అనబడేటువంటివి మేము నిర్వహిస్తూ ఉంటాం. మా ద్వారా ఈ యొక్క పాశుపత తంత్ర ప్రక్రియల ద్వారా ఇవి చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఇప్పుడే మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నంబర్‌కి వాట్సాప్‌లో మీరు సంప్రదించవచ్చు.